హాయ్ 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 మామ, మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం తెలుసా? మనము పర్ల్ అరోబిందో. ఇది వన్ ఆఫ్ ద లగ్జరియస్ట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. ఇలాంటి ప్రాజెక్టు నేను వెళ్ళడం ఫస్ట్ టైము. మనం వెళ్ళినాం, కోకాపేట వెళ్ళినాం, మనం నియోపోలిస్ వెళ్ళినాం, మనం నానక్రమ్ కూడా, మొత్తం హైదరాబాద్ మొత్తం అన్నీ చూపించిన. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ మామ. పర్ల్ అరోబిందో ఇది నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంటుంది, కిరాక్ ఉంటుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు కనబడేది మనకు పర్ల్ అరోబిందో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ మామ, వన్ ఆఫ్ ద లగ్జరియస్ ప్రాజెక్ట్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే, సో రోజు వస్తూ ఉంటా పోతూ ఉంటా పొద్దున సాయంత్రము. సో వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉంటాను నేను ఆ బ్రిడ్జ్ మీద నుంచి. మనకు అటు ముందుకు పోతే కుకుడుపల్లి కదా, సో ఎట్లానే ఈ వ్లాగ్ కూడా చేద్దాం అనిపించింది. ఎందుకంటే నేను మై హోమ్ చేసిన, నేను రాజపుష్ప చేసిన, అన్ని చేసిన, ఇంకా పర్ల్ కూడా పక్కా చేయాలని ఫిక్స్ అయిపోయినా. పర్ల్ అరోబిందో అంటేనే ఒక బ్రాండ్. ఇంకా చూసుకుంటే వీళ్ళే చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో కూడా, నాకు తెలిసి హైదరాబాద్లో కూడా. పర్ల్ చూసుకుంటే మనకు మొత్తం 8.54 ఎకర్స్లో కడుతున్నారంట ఇది. ఇంకా చూసుకుంటే 7 టవర్స్ అంట. ఇంకా చూసుకుంటే మొత్తం 5300 స్క్వేర్ ఫీట్ ఉంటుందంట. ఓన్లీ 4 BHK అనుకుంటా నాకు తెలిసి ఇది. సో లోపలికే తెలిపోదాము. ఇంకా చూసుకుంటే మామ ఇది నాకు తెలిసి 7 crores అనుకుంటా స్టార్టింగ్. సో మనకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, నాకు తెలిసి 7 crores అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇది నాకు తెలిసి హైదరాబాద్లో. ఇంకా చూసుకుంటే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్, ఇంకా రిచెస్ట్, ఇంకా లగ్జరియస్ ప్రాజెక్ట్ ఇది. సో ఇంకా నా ఫేవరెట్ ఇదైతే. ఇంకా ముందు కనబడేది అది కోహినూరు. సో కోహినూరు కూడా నాకు తెలిసి వీళ్ళదే అనుకుంటా, పొగల్ వాళ్ళదే. సో అది కూడా లగ్జరీ ప్రాజెక్ట్ అది. పార్కింగ్ లోపలికైతే వచ్చేసినప్పుడు ఇట్లా ఉంది పార్కింగ్. సో ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇంకా, సో ఇంకా టైం పడుతుంది నాకు తెలిసి. ఇది ఇంకొక 2 years పడుతుంది ఇది కన్స్ట్రక్షన్ అవ్వడానికి మొత్తము బిల్డింగు. సో ఇంకా చూసుకుంటే మనకు ఓన్లీ ఇది 4 BHKనే ఇది. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. సో లోపలికైతే వచ్చేసిన బాబా, ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అనిపించింది నాకైతే. ఇది చూసుకుంటే ఎంత ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది అసలు. మోడల్ ఫ్లాటే ఎంత బాగుంది, ఎంత విశాలంగా, ఎంత పెద్ద ఉంది. నాకు తెలిసి చూసుకుంటే ఇది డైనింగ్ హాల్ అనుకుంటా. సో ఇంకా చూసుకుంటే మనకు ఇదేమో కిచెన్ కూడా చాలా బాగుంది, చాలా బాగున్నాయి. కబోర్డ్స్ అన్నీ చాలా బాగుంది. సో అన్ని అపార్ట్మెంట్స్ ఎట్లుంటుంది అట్లనే ఉంది ఆల్మోస్ట్. సో నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ 5000, 6000, 7000 SFT ఉంటుంది అనుకుంటా. సో ఇంకా చూసుకుంటే ఇదేమో నాకు తెలిసి పూజ గది అనుకుంటా ఇది. సో ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మనకు డైనింగ్ ఇది. ఇంకా ఎంత పెద్దగా ఉన్నాయి రూములు కూడా, ఎందుకంటే 4 BHK కదా, చాలా పెద్దగా ఉన్నాయి రూములు. సో ఇది చూసుకుంటే మనకు బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మంచిగా ఉంది, చాలా పెద్దగా ఉంది వేరే అపార్ట్మెంట్స్ కంటే. మనం వేరే అపార్ట్మెంట్స్ కూడా చూసినా కదా, వాటికంటే ఇది చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇది చాలా కాస్ట్లీ, 7 crores అంట ఆల్మోస్ట్. ఇంకా చూసుకుంటే ఇది బెడ్రూము. సో బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా ఉంది ఇది కూడా. సో చాలా పెద్ద ఉన్నాయి, మంచిగా ఉంది అసలుకి. సూపర్ లగ్జరీ అది ప్రాజెక్ట్ అయితే. సో నాకు తెలిసి నేను చూసిన అపార్ట్మెంట్స్లో నాకు ఇదే బెస్ట్ అనిపించింది హైదరాబాద్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ నంబర్ 1 ప్రాజెక్ట్ ఇది. సో ఇంకా లగ్జరీ ప్రాజెక్ట్. ఇంకోటి చూసుకుంటే ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది. సో ఇది 2nd బెడ్రూమ్. ఇది కూడా చాలా పెద్ద ఉంది, విశాలంగా. సో బాగా చేసినారు, మంచిగా ఉంది అసలు. బండలు కూడా ఎంత బాగున్నాయో. నాకు తెలిసి అవన్నీ మార్బుల్ అనుకుంటా, మార్బులో గ్రానైట్ అనుకుంటా, గ్రానైటో మార్బులో లేదంటే టైల్సో. సో నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా చూసుకుంటే ఇది నాకు తెలిసి ఇది ఇంకొక బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ ఉంది. సో అన్నీ బాగున్నాయి బెడ్రూమ్స్ అయితే. ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది చాలా పెద్దగా ఉంది ఇది కూడా. సో ఇంకా చూసుకుంటే మనకు ముంబైలో కూడా ఇట్లానే ఉంటాయి ఆల్మోస్ట్. సో అప్పట్లో నేను అనుకుంటుండే ముంబైలో ఎందుకు అందరు అపార్ట్మెంట్స్ తీసుకుంటారు, ఇండిపెండెంట్ ఇల్లులు ఎందుకు తీసుకోవాలంటే, ఇండిపెండెంట్ ఇల్లులు ముంబైలో చాలా కాస్ట్లీ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి లగ్జరీ అపార్ట్మెంట్సే తీసుకుంటారు. మనకి ఇప్పుడు చూసుకుంటే మనకు ఫిలిం స్టార్స్ అయినా, మనకు క్రికెట్ ప్లేయర్స్, సెలబ్రిటీసు, పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఇట్లాంటి వాటిలోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఇట్లాంటి లగ్జరీ వచ్చేసినాయి. సో అసలుకి ఇంకా ఇండిపెండెంట్ ఇల్లు కూడా నాకు తెలిసి అవసరం లేదు, ఎందుకంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి. సో మొత్తం ఉంది అసలు, చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇండిపెండెంట్, ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంది ఇది. సూపర్ ప్రాజెక్ట్స్ అసలు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, మై ఫేవరెట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్ అంటే పర్ల్ అరోబిందో.
సో లవ్ ఇట్. మన పర్ల్ అరబిందో చూసుకుంటే హైదరాబాద్ ఇది ఆల్మోస్ట్ 414 ఫ్లాట్స్ ఉంటాయట నాకు తెలిసి. ఇంకోటి మనకు సాస్క్రాన్ ఉంది కదా మామ, సాస్క్రాన్ కూడా ఇట్లానే ఉంటుంది ఆల్మోస్ట్. అది కూడా 10 crores అనుకుంటా అది సాస్క్రాను. నాకైతే మస్తు అనిపించింది ఇది మొత్తము ఈ మోడల్ ఫ్లాట్ మన పర్ల్ అరబిందో చూసి. సో ఖుషి అయిపోయినా నేనైతే, ఎందుకంటే మస్తుగా ఉంది అసలు. ఇంత నేనైతే 100 out of 100 ఇస్తా. పర్ల్ అరబిందో అయిపోయిందో లేదో ఇక బయటికి అయితే వచ్చిన. ఇక ఇది చూసుకుంటే మన కూకట్పల్లి ఏరియాలో. సో ఇది చూసుకుంటే బయట అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద హై రైజ్ స్కై స్కాపర్స్. ఇది ఇందువో ఇండోసో ఏదో అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో బాగున్నాయి. ఈ ఏరియా కూడా చాలా బాగుంది, ఇది మస్తు ఉంది ఏరియా కూడా. మొత్తము అదేమంటారు చాలా గ్రీనరీగా ఉంది, మంచి అదే బాగా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. సో మంచి సిమెంట్ రోడ్డు. సో బాగుంది. ఇక్కడ కూడా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇదంతా కూకట్పల్లి ఏరియానే. గట్టి వెళ్తే మనము అదేమంటారు అది నెక్సస్ ఉంటుంది, నెక్సస్ మాల్కి వెళ్ళిపోతాము. సో అటు సైడ్ వెళ్తే సో ఈ ఏరియా కూడా మంచి గ్రీనరీ ఏరియా, మంచి వాకింగ్ చేసుకోవడానికి జాగింగ్ చేసుకోవడానికి మస్తు ఉంది ఈ ప్లేస్ అయితే. ఇదేదో ఫారెస్ట్లోకి వచ్చినట్టుంది నాకైతే. ఇక్కడ బయటనే మనకు రోడ్డు మీద పువ్వులు అయితే పెట్టున్నాయి, డిఫరెంట్ పువ్వులు మస్తు ఉన్నాయి. అబ్బా ఎంత బాగున్నాయో. ఆ రెడ్ కలర్ మస్తు ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ మా ఇంట్లో కూడా చాలా పెట్టినాము. సో ఈ తులసి చెట్లు తీసుకోవాలంటే ఇక ఈయనే కూకట్పల్లిలో ఇది మన నెక్సస్ మాల్ పక్కనే, నెక్సస్ మాల్ ముందే మనకు ఇవన్నీ ఉంటాయి. సో మంచిగా లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి ఆ చెట్లు అయితే. సో బాగుంటాయి. రెగ్యులర్ అయితే నీళ్ళు పోయాలి, నీళ్ళు పోస్తే మాత్రం మంచి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఉంటాయి మన ఇంట్లో. కేఎఫ్సీకి అయితే వచ్చేసినాం బాబా. ఇప్పుడైతే కేఎఫ్సీలో ఉన్నా. ఇంకా తెలిసిందే కదా వెనస్డే అంటేనే కేఎఫ్సీలో మనకు ఆఫర్ ఉంటుంది. సో నేనేం బకెట్ చికెన్ అయితే ఏం తినట్లేదు. ఎప్పుడు వచ్చినప్పుడల్లా నేను బకెట్ చికెనే తింటా. కానీ అంటే మా ఫ్రెండ్స్ వస్తారు, మన ఎవరైనా ఉంటే తినొచ్చు బకెట్ చికెన్. ఇప్పుడు నేను ఒక్కనే కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక 2 pieces చికెన్ తీసుకొని ఇంకా ఒక కోక్ తీసుకొని కానిచ్చేస్తా. సో కేఎఫ్సీ అయితే ఎంత రెగ్యులర్ ఉండే అంటే ఒక 2 months బ్యాక్ అయితే నేను ఎప్పుడు రెగ్యులరే ఉంటా. వీక్లీ 2 times 3 times అయితే కేఎఫ్సీ తింటా. కానీ ఒక 2 months అయింది అసలుకి కేఎఫ్సీకే రాలే. సో చాలా రోజులు అయిపోయింది. మెక్డొనాల్డ్ కన్నా వెళ్ళినా కానీ కేఎఫ్సీకి చాలా రోజులు అయిపోయింది. సో ఫైనల్లీ కేఎఫ్సీకి అయితే వచ్చినాయి కదా, చూసారు కదా మేము మెన్యూ. సో అన్నీ ఉన్నాయి. సో ఇంకా మొత్తం మనకు అప్పటిలాగా కౌంటర్కి వెళ్ళి మనం పే చేసి మనము అట్లా కాదు, ఇది మొత్తం సిస్టమేటిక్ అయిపోయింది. సో మనకు స్క్రీన్ మీదనే మంచిగా మెన్యూ వస్తుంది. మనము ఇంకా అదే డైనిన్ అయితే డైనిన్, టేక్ అవే అయితే టేక్ అవే, ఇంకా మంచిగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పెట్టి తీసేసుకోవడమే. సో ఇదే ఇంకా మోడర్న్ ఇండియా, మోడర్న్ హైదరాబాద్, తెలంగాణ. సో ఇంకా చూసుకుంటే కేఎఫ్సీ చికెన్ అయితే తీసుకున్నాం బాబా. సో కేఎఫ్సీ చికెన్ చాలాసార్లు ట్రై చేసిన ఇంట్లో, కానీ మనకు ఈరోజు ఆఫర్ ఉంటుంది, బట్ డిస్కౌంట్లో కూడా వస్తాయి మనకు. కేఎఫ్సీ కాంపిటీషన్ పెడితే నేనే గెలుస్తాను. ఇవి ఒక 10-20 ముక్కలు ఉన్నది తింటా. ఇదే మామ మన వ్లాగ్. చలో బాబాయ్.